తనను సర్పంచ్గా గెలిపిస్తే మేళ్లదుప్పలపల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి సంధ్యారాణి నరసింహారెడ్డి అన్నారు. కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామ పంచాయతీ మిత్రపక్షాలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కోమటిరెడ్డి సంధ్యారాణి నరసింహారెడ్డి శుక్రవారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. గ్రామాభివృద్ధికి అందరి సలహాలు సూచనలు స్వీకరిస్తానని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తాము గ్రామ అభివృద్ధి కోసం గతంలో తమ వంతుగా కృషి చేశామని, తనను సర్పంచ్గా గెలిపిస్తే మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చింతల వెంకటేశం గౌడ్, మాజీ ఎంపీటీసీ కూసుకుంట్ల లలిత బ్రహ్మానందరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు బోగరి అనిల్ కుమార్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు పొడిచేటి రవీందర్ గౌడ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న ఆలకుంట్ల రాజు, బోగరి సంధ్యారాణి, తొరకొప్పుల అశోక్, సిరిశాల పద్మ, మణిమద్దె అనుష, మేకల వెంకటేశం గౌడ్, శ్రీకాంత్, నాయకులు మామిడి ఎల్లయ్య, ముత్యాల శంకర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మణిమద్దె నగేష్, మామిడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కత్తెర గుర్తుకే, గ్యాస్ పై గుర్తుకే, రెండో వార్డు అభ్యర్థి గ్యాస్ పై గుర్తుకు, గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోమటిరెడ్డి సంధ్యారాణి గారి కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, గుర్తు గుర్తుంచుకో. మిత్రపక్షాల అభ్యర్థి కోమటిరెడ్డి సంధ్యారాణి గారి కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. నేను కోమటిరెడ్డి సంధ్యారాణిని ఇండిపెండెంట్గా పోటీ చేసిన, మిత్రపక్షాలు అభ్యర్థిగా పోటీ చేసిన. నన్ను కత్తెర గుర్తు నాది, ఓటేసి అందరు గెలిపియాలి. నేను గెలిచిన తర్వాత దుప్పలపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. అందరి సహకారంతో నన్ను గెలిపియాలి. అందరి సూచన సలహాతో నేను ఊరిని అభివృద్ధి చేస్తా. ముందు ముందు ఎన్నో చేశాం మేము ఊరికి అభివృద్ధికి, ఇప్పుడు కూడా ఇంకా చేస్తాం. నా పేరు కోమటిరెడ్డి సంధ్యా నరసింహారెడ్డి. ఈ దుప్పలపల్లి గ్రామంలో మా ఫాదర్ కూడా గతంలో సర్పంచ్గా చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. నేను కూడా ఉద్యోగరీత్యా అక్కడక్కడ తిరిగి వచ్చినాం. ఇప్పుడు నా మంచి హోదాలో ఉన్నాం. మాకు ఎలాంటి ఆలోచనలు లేవు, ఇతరతర ఆలోచనలు లేవు. గ్రామాభివృద్ధి కొరకే గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా చేద్దామన్న ఉద్దేశంతో మేము ఇక్కడ పోటీకి దిగినాం. మేము ఇక్కడ ఏదో సంపాదించుకోవడానికి రాలేదు. అందరూ కూడా ఆశీర్వాదించి మీరే ఉండాలి సార్ అని అన్ని పక్షాలు కలిసి మమ్మల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను కూడా గ్రామానికి శత విధాల ప్రయత్నం చేసి అందరి సహకారంతో, అందరి సూచనల సలహాల మేరకే ఈ గ్రామాన్ని ఒక మన నియోజకవర్గంలో, మన మండలంలో, ముఖ్యంగా మన మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అలాగే మా అభ్యర్థి అయినటువంటి కోమటిరెడ్డి సంధ్యారాణి గారి కత్తెర గుర్తుకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీ ప్రజల ఆశీర్వాదంతో నేను ఇంకా ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా. గత సేవా కార్యక్రమాలు నేను ఏది ఆశించి చేయలేదు. కానీ ఆ సేవా కార్యక్రమాలకి తోడుగా మాకు ఒక పదవి అంటూ గ్రామ ప్రజలు కల్పిస్తే ఇంకా చేయడానికి చాలా తోడ్పాటుగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో తప్ప మేము స్వార్థానికి దేనికో చేయలేదు. ఇక మేము చెప్పాలంటే వేరే వాళ్ళని విమర్శించినట్టు ఉంటుంది. కానీ గతంలో పదవులు చేశారో, నిన్నటి దాకా కూడా పదవి అనుభవించాడు, మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని మళ్ళీ ఇంకో పెద్ద పదవికి పోటీ చేసి ఏం చేస్తారో మీరే ఆలోచించండి. దానికి కూడా మీరు ఆలోచించి అత్యధిక మెజార్టీతో కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని మరొక్కసారి మనవి చేస్తూ జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మేళ్లదుప్పలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మిత్రపక్షాలు భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్, సిపిఎం బలపరిచినటువంటి కోమటిరెడ్డి సంధ్యారాణి గారిని ఈరోజు అఖండ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలందరూ, ప్రజలందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు కోమటిరెడ్డి సంధ్యారాణి నరసింహారెడ్డి గారు ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయంతో వచ్చినటువంటి వాళ్ళు
ఏదో పదవి వస్తే ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఆశతోటి వస్తలేరాళ్ళు, ఒక ఆశయంతో వస్తున్నటువంటి వారిని ఈ యొక్క మేలదుప్పలపల్లి ప్రజలు ఆశీర్వదిస్తారని కూడా మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. అదేవిధంగా గతంలో కూడా వీళ్ళొక్క సంధ్యారాణి వాళ్ళ మామగారు కూడా ఉమ్మడి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా చేసినటువంటి అనుభవం ఆ కుటుంబానికి ఉంది. వాళ్ళొక్క అనుభవంతో మేలదుప్పలపల్లి గ్రామంలో గత 20 సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ మన దుప్పలపల్లి గ్రామంలో మన బ్రహ్మంగారు గుడి దగ్గర ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని కూడా ఆ రోజు నిర్మించినటువంటి ఘనత ఈ యొక్క కుటుంబానికే దక్కింది. ఈ విధంగా ఈ యొక్క గ్రామానికి ఎక్కడ కూడా సార్ మాకు ఆపదొచ్చిందంటే ఉట్టి చేతులతో పంపకుండా తన జేబులో నుంచి తీసి ఇచ్చినటువంటి ఘనత నరసింహారెడ్డి సార్ గారిది. కాబట్టి ఈ యొక్క విషయాలన్నిటినీ మేలదుప్పలపల్లి ప్రజలు గుర్తించి వారిని పోటీ చేయాలని ఊరి ప్రజలే వెళ్ళి వారిని పోటీ చేయాలని అడగడం జరిగింది. కాబట్టి ఊరి ప్రజలు పోటీ చేస్తాని వచ్చే ఆశయంతో వేరు, పోటీ చేయమని ప్రజలే కోరుకోరు. కాబట్టి ప్రజలే గెలిపించడానికి తమ భుజ స్కంధాల మీద వేసుకొని వారిని వీధికి తిప్పుకుంటూ ఈరోజు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వాళ్ళ ప్యానెల్లో పోటీ చేసినటువంటి 8 మంది వార్డు సభ్యులకు కూడా మనం ఉన్నటువంటి బలపరిచిన అభ్యర్థులను కూడా మేలదుప్పలపల్లి గ్రామ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కూడా మేము గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.